వెల్కమ్ బ్యాక్. ఎస్ విజయ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. విజయ్ గారు, ఏంటి తెలంగాణ పాలిటిక్స్ ఎట్నీ చెట్టెళ్తుంది? కులగణన, కుటుంబ సర్వే, ఇది కాస్త మీరు రాలేదు, మీరు రాకుండానే ఏ విధంగా మాడతారంటే మళ్ళీ ఎవరైతే 1.3% ఉన్నారో వారి గురించి రీసర్వే పెడతామన్నారు. అంతవరకు 3.1 వరకు వాళ్ళు సెపరేట్గా పెడతామన్నారు. ఓకే, అది కాస్త ఇప్పుడు మళ్ళీ కులాలు, ఏ కులాలు ఏంటి, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ ఏ విధంగా వచ్చిందనేది ఇప్పుడు ప్రస్తావన తెర మీదకి వచ్చింది. తెలంగాణలో హాట్గా సాగుతున్నటువంటి అంశం ఏ విధంగా చూడాలి? ఇది ఒక ఫెయిల్యూర్ని ఏ రకంగా చెప్పుకోవాలో తెలియక ఇట్లా డైవర్షన్ చేసేటువంటి విషయం లాగానే కనిపిస్తుంది. నువ్వు కులగణన చేసి చిత్తశుద్ధి ఉంది ప్రభుత్వానికి అనుకుంటే పకడ్బందీగా చేయాలి, టైం ఇచ్చి చేయాలి. మీరు దేశానికి ఒక ఆదర్శంగా నిలవబోతున్నాము అనుకున్నటువంటి సందర్భంలో ఏదో 60 ఏళ్ళ అనుభవం ఉంది, కాంగ్రెస్ పార్టీ పరిపాలించే విధంగా ఉందని చెప్పినప్పుడు 60 ఏళ్ళ లాగానే అనుభవశీలాగానే ఉంచాలి. 6 ఏళ్ళ పిల్లవల్లాగా చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కులగణన అనేది అంత చిన్నపిల్ల చేష్టల్లాగా చేసినటువంటి వ్యవహారం. మీరు సక్సెస్ఫుల్గా చేస్తే ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి దాంట్లో అనౌన్స్ చేశారు. మళ్ళీ మీరే ఇది ఉతుతుంది అని చెప్పి మళ్ళీ రీసర్వే పెట్టినటువంటి సిచ్యువేషన్. రీసర్వే పెడుతున్నారు అంటేనే మీరు మొత్తం దేనికోసం మొత్తంగా అది కూడా క్లారిటీ ఇచ్చారు కాబట్టి మొత్తంగా పెట్టడం లేదు. ఏదైతే అదే కదా, ఇది ముందే ఇదే ఒక నిజంగా అనుభవం ఉన్నటువంటి ప్రభుత్వము, నిజంగా చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వం అంటే మేము దేశానికి ఒక కుల గణన విషయంలో ఆదర్శంగా ఉండబోతున్నామంటే ఏ ఒక్కరిని మిస్ కాకుండా పకడ్బందీగా చేసి మీరు దేశం ముందు పెడితే నమ్మేవాళ్ళు. ఇప్పుడు నవలపాలైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది? మీరు 3.1%ని వదిలేశారు. వదిలేసి అసెంబ్లీలో మేము గొప్పగా చేసినామని చెప్పినటువంటి పెట్టారు. పెట్టి ఏదో తీర్మానం చేసి పంపించారు. మీరు తీర్మానం కాకుండా అసెంబ్లీలో పెట్టి ఇంత పెద్ద గొప్ప పని చేసినామని విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీలోనే పార్టీ హైకమాండ్ పోయి చెప్పుకున్నారు. చెప్పుకుంటే పార్టీ హైకమాండ్ ఏమన్నా అభినందించిందా? పార్టీ హైకమాండ్ రాహుల్ గాంధీ కనీసం కలిశారా? ఇంత పెద్ద రాహుల్ గాంధీ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్నారు కదా. రాహుల్ గాంధీ దేశానికి ఒక అటువంటి వ్యక్తి గోల్ని మేము రీచ్ అయినామని ఢిల్లీకి పోతే మీరు గోల్ రీచ్ అయినట్టు మీ హైకమాండ్ కనీసం అభినందించలే కదా, రాహుల్ గాంధీ కలవలే కదా. అక్కడనే తెలిసిపోతున్నటువంటిది ఫెయిల్యూర్ అయినటువంటి. ఈ ఫెయిల్యూర్ని ఏం చేస్తున్నారు? ఈ ఫెయిల్యూర్ని నిరంతరం ప్లస్ ఇప్పటికే రైతు బంధు పంచలేదు, రాలేదు. ఎలక్షన్స్ ఇమ్మీడియట్గా పెట్టుకోవాలనుకున్నటువంటిది ఉన్నదేమో, అది ఎలక్షన్స్ 42% కల్పించలేకపోతున్నారు. మొత్తం ప్రతిపక్ష పార్టీలు, బీసీ సంఘాలు, సమాజంలో ఉన్న అన్ని కులాలు మా కులం తక్కువైంది, మా కులం తక్కువ చేసిరు అనేది విపరీతమైనటువంటి ఆరోపణలు రావడం జరిగింది. ఈ దెబ్బకు ప్రభుత్వం వెనక్కి తగ్గి మేము 3.1 రీసర్వే చేస్తున్నాం. ఆ రీసర్వేలు కూడా చాలా గందరగోళం అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 3.1 అని వీళ్ళు అన్నారు. అది 5 వస్తే మాట్లాడదాం. కులాలకు ఉంది ఆ రిజర్వేషన్ ఇవన్నీ కూడా మళ్ళీ, ఎందుకంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి దాని గురించి మాట్లాడదాం. ప్రధాని కులానికి సంబంధించి ఆయన నొక్కి మరీ చెప్పారు. ప్రధాని కులాన్ని ఎందుకు తీసుకొచ్చారు? వివాదం కావాలి, ఈ రాష్ట్రంలో ఒక 4-5 రోజులు ఇష్యూ డైవర్ట్ కావాలి అంటే ప్రధానమంత్రి పెద్దగా ఉన్నాడు, ప్రధానమంత్రి మీద ప్రధానమంత్రి కులాన్ని అనాలి అంటే ఏమవుతుంది? బీజేపీ వాళ్ళు ఇక రాహుల్ గాంధీ మతము, రాహుల్ గాంధీ కులము, సోనియా గాంధీ మతము, సోనియా గాంధీ కులము, ఇవన్నీ రాష్ట్రంలో డిస్కషన్. ఇక అభివృద్ధికి సంబంధించిన రైతు బంధు పోతుంది, ఇంకో సంక్షేమానికి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించిన నిధులు రావు, గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులు లేవు, ఈ ఎలక్షన్స్, ఈ బీసీ రిజర్వేషన్, ఈ అంశం పక్కకు దారి పడుతుంది. ఇంకా ప్రధానమంత్రి వర్సెస్ ఇక్కడ రేవంత్ రెడ్డి లాగా అయిపోయేటువంటి చర్చ. అది కూడా ఏ చర్చ? కులము మతానికి సంబంధించి ఇదొక చిచ్చు రగిల్చినట్టే చేయడం. రాష్ట్రంలో ఒక కొత్తగా ఏర్పడినటువంటి 10 ఏళ్ల బాలుడుగా ఉన్నటువంటిది, 11 ఏళ్ల బాలుడుగా ఉన్నటువంటి ఒక తెలంగాణని ఎటువైపు రన్ చేస్తున్నారు, రాజకీయంగా ఎటువైపు డ్రైవ్ చేస్తున్నారు? కులాలు మతాల పంచాయతీలతోటి రగిలిపోవాలన్నా ఈ తెలంగాణ, లేదా పచ్చగా పండుతూ ఆర్థిక అభివృద్ధి చెందుతూ ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగే విధంగా ఆర్థిక విధానాలు ఉండాలన్నా ఏ రకమైనటువంటి రాజకీయంగా డ్రైవ్ చేస్తున్నారు? ఇది తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సినటువంటి సమయం మాత్రం ఆసనమైంది. పక్క రాష్ట్రాన్ని చూసుకోండి. పక్క రాష్ట్రంలో
చంద్రబాబు నాయుడు సైలెంట్ గా ఉండి మొత్తం కేంద్రం నుంచి అన్ని నిధులు తీసుకొని ఆయన దారిని ఆయన వెళ్తున్నటువంటిది. అదే మన తెలంగాణ ఎట్లయిపోయినా అక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ వాళ్ళు ముందే చెప్తున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఆయన బ్లాక్ మెయిల్ చంద్రబాబు నాయుడుకు 16 సీట్లు రావడంతో వాళ్ళ ప్రాణం వాళ్ళ ప్రాణము వేరే దగ్గర డబుల్ ఇంజన్ ఉన్న చోట మధ్యప్రదేశ్ డబుల్ ఇంజన్ అంత లేదు కదా, డబ్బులు అట్టి పోతలేవు కదా. అదే ఇక్కడే అండ్ బీహార్కే బడ్జెట్ లో కూడా వాళ్ళే పెడుతున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకు ప్రభుత్వం పడిపోయేటువంటి సిచ్యువేషన్ వీళ్ళు తప్పుకుంటే. ఒకవైపు చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో భాగమేగా, మరి అదే అట్లాంటి రాజకీయం తెలంగాణ చేయలేకపోయింది, అట్లాంటి రాజకీయం తెలంగాణలో లేదు. అందుకు ఈ రకమైనటువంటి డైవర్షన్స్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అందుకే తెలంగాణ సమాజమే అర్థం చేసుకోవాల్సినటువంటి సమయం ఇప్పుడు ఉంది. మనం 10 ఏళ్ళకే ఎక్కడికి పోయినాం, మళ్ళా 10 ఏళ్ళకే వెనక్కి వెళ్ళిపోయినామా, అస్తిత్వం ఏమవుతుంది అనే విషయాన్ని ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఉంది. రవి గారు, గుడ్ ఈవినింగ్.